లేట్ మ్యారేజెస్, లేట్ కిడ్స్ ఇదే మేల్ కి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే? డెఫినెట్లీ ఇప్పుడు కొత్త స్టడీస్ ప్రకారం మేల్ ఏజ్ 40 సంవత్సరాలు దాటితే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గిపోతుంది, దానిలో ఉన్న కదలికలు కూడా కొంచెం డిక్లైన్ అవుతుంది. కానీ ఉమెన్ లో ఉన్న ఎగ్స్ లాగా కాదు, కొంతవరకు దానిలో ఉన్న డిఎన్ఏ అండ్ దాని రకం స్లోగా కౌంట్ కూడా, కానీ అది డైల్యూట్ అవుతుంది. 55-60 సంవత్సరాల వరకు స్లోగా డైల్యూట్ అవుతుంది. కానీ అంత డ్రాస్టిక్ ఫాల్ ఉండదు. లేడీస్ లో వచ్చేసి 32-33 సంవత్సరాల వయసు నుంచి ఇమ్మీడియట్ డ్రాస్టిక్ సంవత్సరంకి పడిపోతూనే ఉంటుంది. ట్రూ. అందుకే కదా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంటారు. అమ్మాయి మాత్రం 2 సినిమాలు హీరోయిన్ గా చేస్తే 3వ సినిమాలో ఆంటీ అంటారు, వాళ్ళ అత్తగారి క్యారెక్టర్లు ఇస్తూ ఉంటారు. కరెక్ట్. బట్ లాట్ ఆఫ్ డిఫరెన్సియేషన్, నేచర్ ఒక రకంగా ఇస్తే మనం దాన్ని ఇంకొక రకంగా తీసుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. సార్ మీరు చెప్పండి, మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆండ్రాలజిస్ట్ కాబట్టి నేను అడుగుతున్నాను. సో ఆరోగ్యంగా పిల్లల్ని కనాలి అని అంటే కనుక మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డూస్ అండ్ డోంట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సో డోంట్స్ చెప్దాం ఫస్ట్. దాంట్లో స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్ ఎక్స్పోజర్ అండ్ ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అది కూడా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ కరెక్ట్గా వాష్ చేసుకోవాలి. అండ్ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ చాలా ఉంది, అంటే మీరు ఏ వర్క్లో ఉన్నారో అది హై రిస్క్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అదే కెమికల్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ లేదా ఎక్స్రేస్ దగ్గర ఉంటే వీళ్ళంతా కూడా హై రిస్క్ ఇండివిజువల్స్. సింగరేణి మైన్ అని ఉన్నారు కదా, అక్కడ మైనింగ్ వర్కర్స్ అసలు క్యాంప్ చేసినప్పుడు ఎవ్రీ 3rd పేషెంట్ లో ఒక పేషెంట్ కి స్పర్మ్ ఇష్యూస్ ఉంటున్నాయి. ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. నోజ్ లో అసలు పొల్యూటెంట్స్ ఇన్హేల్ చేస్తే కూడా ప్రాబ్లం. అదే ఫుడ్ ప్లాస్టిక్ లో మైక్రోవేవ్ చేయడం అవాయిడ్ చేయాలి. మైక్రో ప్లాస్టిక్స్ కూడా అసలు సెమినల్ లిక్విడ్ లో అపియర్ అవుతున్నాయి. అండ్ కొంచెం హెల్దీ డయట్ ఫాలో చేయాలి. ఇయర్లీ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, స్క్రీనింగ్. ఈ బ్లడ్ టెస్ట్ లో ఏమేమి చేసుకోవాలంటే టెస్టాస్ట్రాన్ హార్మోన్ కూడా ఇంక్లూడ్ ఉండాలి. అండ్ బ్లడ్ లెవెల్స్, షుగర్, థైరాయిడ్ అయితే కామన్ గా అందరే సంవత్సరం చేస్తారు, కానీ బ్లడ్ ప్రెషర్ కూడా చెక్ చేయాలి. అదే కాకుండా ఫర్టిలిటీలో 1 year డిలే అయింది అనుకోండి, కొంచెం ఫస్ట్ విజిట్ తొందరగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మనకు 1-2 సంవత్సరం అవ్వచ్చు, డీలే ఎక్కువ చేయొద్దు అని నా సజెషన్. సో ఇద్దరు డీలే చేసుకుంటున్నారు ఫర్ మెనీ రీజన్స్. ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి అంటారు, ఒక్కొక్కసారి మా ఫ్యామిలీలో సెట్ కావట్లేదు అంటారు, ఒక్కొక్కసారి కాస్ట్ విషయంలో కూడా చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా ఫర్టిలిటీలో 100% ఏమైనా గ్యారంటీ ఉందా, అది కూడా చాలా పేషెంట్స్ అడుగుతారు. సో అలా చేసుకుంటా డిలే అయిపోతుంది. అండ్ వాళ్ళకి అది రియలైజ్ అయ్యేసరికి అది మాకు గోల్డెన్ టైం ఉండే, అసలు డాక్టర్ చెప్పేది మనం వినలేదు, ఇప్పుడు ఏదో ఒకటి చేయండి డాక్టర్ అని చెప్తారు. రైట్. కానీ ఎస్పెషలీ మేల్ కి ఈ ఎస్టీడీని మీరు సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తారు? సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలంటే అక్కడ ప్రాపర్ ప్రొటెక్టివ్ బ్యారియర్ వేసుకుంటేనే అది అవాయిడ్ అవుతుంది. అండ్ మోనోగామి అంటే సింగిల్ రిలేషన్లో ఉంటే చాలా మంచిది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే ఫస్ట్ ఈజ్ రిస్క్ అయితే ఉంటుంది. కాండమ్ వేసుకోలేదు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజే కాకుండా హెచ్పివి అని కూడా ఒకటి ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ వాట్స్ చేస్తుంది, క్యాన్సరస్ కండిషన్, స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది దీనివల్ల. దానికి మెన్లో కూడా వ్యాక్సిన్ ఉంది, గాడాసిల్. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. సో ఈ వ్యాక్సినేషన్స్ ఇప్పుడు అన్సేఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర ముందే విజిట్ చేసుకుని, డాక్టర్ ఇట్లా నా లైఫ్ లో అయితే ఇట్లాంటి జరుగుతున్నాయి, ఓపెన్ అప్ గా అవ్వాలి. చెప్పకపోతే వాళ్ళ హెల్త్ కే లాంగ్ రన్ లో చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం. కరెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే మేల్ ఎస్పెషల్లీ ఇప్పుడు విమెన్ కి ఎలా అయితే వి వాష్ ఎలా ఉందో, కానీ ఇప్పుడు వి వాష్ కూడా వాడొద్దు అని అంటున్నారు. అక్కడ పిహెచ్ లెవెల్స్ ని దెబ్బతీస్తుంది, డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్ అని అంటున్నారు. కరెక్ట్ అండి. ఎక్సెసివ్ వజైనా వాషింగ్ కూడా రికమెండెడ్ కాదు. దానికి ఒక లాక్టోబాసిల్లస్ అని మెయింటైన్ చేస్తూనే ఉంటది, దాని లోపల ఉన్న యాసిడిటీ కానివ్వండి, లేదా వెజైనా సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్ అండి. ఫస్ట్ మనం ఇప్పటి కాలంలో ఇవన్నీ వచ్చాయి, ఒకప్పుడు ఏం లేవు కదా. సో మెయింటెనెన్స్ అనేది, సో మీరు కరెక్ట్గా హైజీన్ మెయింటైన్ చేస్తే చాలు. సో వాష్ ఇట్ విత్ ల్యూక్ వార్మ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్. ఎందుకంటే
ఉన్న న్యాచురల్ బ్యాక్టీరియాని ఇవన్నీ వైప్అవుట్ చేస్తాయి. ఏదో మనము సోపు వాడాము, లేకపోతే వాష్ లాంటి వాడాము, వాషెస్ ఇవన్నీ కూడా pH ఆల్టర్ చేస్తే మనం అది కూడా డైలీ యూజ్ వల్ల pH ఆల్టర్ అయ్యి మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఇంకా ఎక్కువ అవుతాయి. స్కిన్ అనేది బాగా సెన్సిటివ్ అవుతుంది. మేల్ ఇంటర్నల్ పార్ట్స్ వాషింగ్ విషయంలో వాళ్ళు కూడా చాలా రకాలు వాడుతున్నారు కదా, వీళ్ళు వాడడం వల్ల కూడా ఫీమేల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే? సో నో, యాక్చువల్లీ మేల్ పార్ట్ అంటే పినెస్ కి క్లీన్ చేసుకోనికి జస్ట్ నార్మల్ ఒక pH బ్యాలెన్స్డ్ సోప్, న్యూట్రల్ సోప్ వాడితే అది సరిపోతుంది. రైట్. దానికి ఏది స్పెషల్ యాసిడ్ బ్యాలెన్స్డ్ వాషెస్ ఏం అవసరం లేదు. అండ్ ఆ ఏరియా కొంచెం డ్రై పెట్టుకోవాలి. యూరిన్ పాస్ చేసిన తర్వాత అలానే వెట్ సిచ్యువేషన్ లో అండర్ గార్మెంట్స్ వేసుకుంటున్నారు. అండ్ మన క్లైమేట్ వచ్చేసి ట్రాపికల్ క్లైమేట్, జీన్స్ వేసుకొని సింథటిక్ అండర్ గార్మెంట్ వేసుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ప్రీడిస్పోజ్ అయిపోతున్నారు. అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత we need to wash it. Yes, you need to wash it, we need to dry it, and then you need to wear the undergarment and loose cotton pants వేసుకోవాలి. అండర్వేర్స్ కొంచెం 1 size బిగ్గర్ లూజ్ అండర్ ప్యాంట్స్ వేసుకోవాలి అండ్ ప్యాంట్స్ వేసుకోవాలి. అదే ఇంజన్ హీట్ అవాయిడ్ చేయాలి. మోటార్ సైకిల్ లాంగ్ డిస్టెన్సెస్ టైట్ ప్యాంట్స్ వేసుకుంటే ఇట్ ఈస్ స్పాయిలింగ్. అండర్స్టాండ్. నా ఇంటర్వ్యూస్ అన్ని కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా, లేదంటే సివిల్ సర్వీసెస్, టాప్ మోస్ట్ డాక్టర్స్, వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ సక్సెస్ జర్నీ మీద, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం సైంటిఫిక్ గానే అడుగుతూనే జనాల్లో ఉన్న కొన్ని అపోహలు కూడా అడగాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఈరోజు ఆండ్రాలజీలో నేను చెప్పినట్టు దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ ఆండ్రాలజీ నా ఇన్నేళ్ల నా 22 years జర్నలిజం జర్నీలోనే. సో చాలా మంది అంటారు ఏంటంటే వయాగ్రా టాబ్లెట్ అనేది వాడితే మీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని. వయాగ్రా టాబ్లెట్ గురించి చాలా రకాలైన స్టోరీస్ ఉన్నాయి బయట. మీరేమంటారు యాజ్ అ డాక్టర్ గా, హౌ ఇట్ వర్క్స్ రియల్లీ? ఇస్ ఇట్ రియల్ ఆర్ నాట్? సో వయాగ్రా అనేది మూవీస్ లో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇది వాడి చూద్దాం, సెక్షువల్ పర్ఫార్మెన్స్ పవర్ కి ఇంప్రూవ్ చేస్తుందని అనుకుంటారు. కానీ వయాగ్రాలో ఏం కెమికల్ ఉంది? దట్ ఈస్ సిల్డెనాఫిల్. అది యాక్టివ్ ఇంగ్రీడియంట్. సిల్డెనాఫిల్ ది డోసెస్ 25, 50, 100 ఉండదు. సో అది ఏ డోస్ వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు? సో ఇది సెక్షువల్ ఫీలింగ్ స్ట్రాంగ్ అవుతుందని అనుకుంటారు, కానీ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ది అదర్ వే రౌండ్. ఇప్పుడు డోస్ కొంచెం ఎక్కువ అయింది. ఇట్ ఈస్ నాట్ ఫార్ స్టార్టింగ్ ఎరెక్షన్. ఓకే. ఇట్ ఈస్ టు మెయింటైన్ ఎరెక్షన్. ఎరెక్షన్ స్టార్ట్ అవ్వాలంటే మైండ్ రిలాక్స్ గా ఉండాలి, బాండింగ్ ఉండాలి, అట్రాక్షన్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి స్లో, జెంటల్. ఇది ఒక సైకలాజికల్ ప్లస్ న్యూరాలజికల్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. అది ఒకసారి అరౌజల్ ప్యాటర్న్ వచ్చింది అనుకోండి, ఆ బ్లడ్ ఫ్లోకి అది లాక్ చేస్తుంది. అది తప్ప సిమెన్ లిక్విడ్ ఎక్కువ వచ్చేస్తుంది, నా సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అని చాలా పేషెంట్స్ అనుకుంటారు. అలా కాదు. శీలజిత్ కూడా ఇలాంటి మెడిసిన్ అని చాలా మంది ఇప్పుడు ఫేస్బుక్ లో మీరు నమ్మరు, శీలజిత్ యాడ్స్ ఎలా వస్తున్నాయంటే అసలు అది ఆ మెడిసిన్ దేంతో తయారు చేస్తారో తెలీదు. ఒకసారి లోపల ఇంటేక్ తీసుకున్నాక హౌ ఇట్ వర్క్స్ అనేది కూడా మనకు తెలియదు. అలా యూజ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ హెర్బల్ రెమెడీస్ అయితే కొంతవరకు డెఫినెట్లీ ఎఫెక్టివ్ ఉన్నాయి. కానీ ఇది ఒక సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారా, కరెక్ట్ గా అది FSSDI డ్రగ్ అథారిటీ దానికి స్క్రూటినైజ్ చేశారా? ఎందుకంటే న్యూట్రాస్యూటికల్స్ ఎంత పెద్ద బిజినెస్ ఏది లేదు. ట్రూ. సో మాక్సిమం బిజినెస్ న్యూట్రాస్యూటికల్స్ లో కొంచెం ట్వీక్స్ చేసి దాంట్లో ఏదో తప్పు ఇంగ్రీడియంట్స్ పెట్టేసి పేషెంట్ కి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇది సోషల్ మీడియాలో చూసి మీరు అన్సర్టిఫైడ్, అన్వెరిఫైడ్ డ్రగ్ ఇంగ్రీడియంట్ అసలు వాడొద్దు. మీకు మీ బాడీ ఆర్గన్ డ్యామేజ్ కూడా కావచ్చు దానివల్ల. సో ఒక ప్రాపర్ ఆయుర్వేదిక్ ఉన్న, న్యాచురల్ ఉన్న, అట్లీస్ట్ టేక్ అ లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్, ఒపీనియన్, ఇది సేఫ్ ఉందా లేదా, అప్పుడే వాడాలి. దానికి సోషల్ మీడియాని నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మీరు వాడుకోవచ్చు, కానీ మెడికల్ ట్రీట్మెంట్ కి వాడొద్దు. యాక్చువల్లీ నన్ను చాలా మంది చాలా సార్లు అడిగింది అంటే విమెన్ వెజినా డ్రైనెస్ అనేది ఎందుకు ఉంటుంది, ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ గా జెల్స్ అనే వాడుతున్నాము, అది కంటిన్యూ చేయాలా అంటే అక్కడ ఇంకా ఓన్ గా అది ప్రొడ్యూస్ అవ్వదా అనేది చాలా మంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెజనల్ డ్రైనెస్ ఇస్ రిలేటెడ్ టు ద హార్మోన్ ఇష్యూస్ అండి. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈస్ట్రోజన్ కంటెంట్ బాడీలో తక్కువ అయిపోతూ ఉంటుంది. సో 35 years 40 years అవుతా వెజనల్ డ్రైనెస్ ఇస్ కామన్. అదే
ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాకుండా యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా వెజైనల్ డ్రైనెస్ వస్తుంది అంటే రీజన్ ఏంటో ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చి. పాస్ట్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత స్కిన్ ఏదైతే ఉందో బాగా ఫైబ్రోజ్ అయిపోయింది, దాంట్లో కొలాజన్ కంటెంట్ తగ్గిపోయింది అనుకోండి, డెఫినెట్గా డ్రైనెస్ అనేది ఉంటుంది. సో దీన్ని మనము ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు ఫస్ట్. సో ఈ డ్రైనెస్ కి దెర్ ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు కొత్తగా బొటాక్స్ అని వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే ఒక 35 years 40 years తర్వాత మనము చూసుకున్న ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. రైట్. అదే మనం యంగ్ అమ్మాయిలకి మనము ఈ ట్రీట్మెంట్స్ అనేటివి మనం కన్సిడర్ చేయలేము. అసలు రీజన్స్ ఏంటో చూడాలి. అసలు వాళ్ళకి మెన్సెస్ వస్తుందా, మెన్సెస్ రెగ్యులారిటీ ఉందా? బికాస్ చాలా మందికి యూట్రసే ఉండదు, చాలా మందికి ఓవరీస్ ఉండవు. ఓవరీస్ లేనప్పుడు అసలు ఈస్ట్రోజన్ అనేది రాదు. సో వీళ్ళకి ఈ డ్రైనెస్ అనేది కామన్ అనమాట. ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే వీ విల్ అండర్స్టాండ్, దెన్ వీ కెన్ ట్రీట్ బెటర్. రైట్. అంటే మనం యాక్చువల్లీ సపరేట్ సెషనే చేయాలి, గైనిక్ ది సపరేట్ సెషనే చేయాలి. ఆండ్రాలజీ ఎలా అయితే మనం సపరేట్ చేయాలో దీన్ని కూడా సపరేట్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో మనం అలా చేద్దాం డెఫినెట్ గా. గైనిక్ లో మళ్ళీ మల్టిపుల్ ఇస్ ఇట్ ఓకే? వస్తారా ఎవరైనా? ఇదొకటైతే అంటే ఇప్పటి వరకు ఈ ప్రొసీజర్స్ మీరు ఇన్ని ఏళ్ల మీ ఎక్స్పీరియన్స్ లో మీరే ఇలా ఎందుకైంది అసలు విమెన్ హెల్త్ అనే పాయింట్ లో ఏదైనా ఒక్కటేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చెప్తానండి, చాలా స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు నన్ను అడిగితే మీరు రీసెంట్ గా ఏంటంటే ఒక 10 years మ్యారిటల్ లైఫ్ ఒక అమ్మాయి వచ్చింది, విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి. సో టెస్టింగ్ చేస్తే జనరల్ గా ఏంటంటే మనము ఎండోమెట్రియం టెస్టింగ్ చేయడం అనేది అవసరం అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్స్ లో. సో క్యాన్సర్ ఉంది అని తెలిసింది. సో రీజన్ ఏంటి? ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడా కూడా తనకు క్యాన్సర్ లేదు. సో ప్రీవియస్ ట్రీట్మెంట్స్ కానీ చూస్తే అమ్మాయికి 15 years పెళ్ళైంది. 15 years నుంచి లాస్ట్ 10 years లో డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అసలు అన్మానిటర్డ్ టాబ్లెట్స్ ఫర్ ప్రెగ్నెన్సీ. అయ్యో. సో హార్మోన్ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, అసలు ఆ ఫైల్ చూస్తేనే అదొక పెద్ద లైబ్రరీ, ఒక గ్రంథం, అన్నీ ఉన్నాయి. సో రీజన్ ఏంటి అంటే ఫస్ట్ 5 years అసలు మేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేషనే చేయలేదు. అయ్యో. సో మనము ఒక లాస్ట్ 2 years బ్యాక్ దే వెంట్ టు ఎ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. మేల్ పార్ట్నర్ వాస్ డయాగ్నోస్డ్ విత్ హ్యావింగ్ సివియర్ స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఓట్స్ అని అంటారనమాట, అంటే ఆలిగో ఆస్థెనో టెరాటోస్పర్మియా. దీంట్లో ఏంటంటే స్పర్మ్ క్వాంటిటీ తక్కువ కావడం కాదు, స్పర్మ్ లో ఇబ్బందులు ఉన్నాయి, అంటే మార్ఫాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పర్మ్ సరిగ్గా స్విమ్ చేయట్లేదు, ఉండడం క్వాంటిటీ తక్కువ ఉంది, ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ అంటే అవి తల, తోక, ఇవన్నీ కూడా వాటిలో ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్ గా కూడా ఫీమేల్ పార్ట్నర్ లో అసలు ఇబ్బందులు ఏం లేవు. అయ్యో, అది డయాగ్నోసిస్ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇది ఇద్దరు ప్రాబ్లం విత్ ద పేషెంట్, ప్రాబ్లం విత్ ద డాక్టర్ ఆల్సో. సో ఎవాల్యుయేషన్ ఫస్ట్ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పేషెంట్ కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఫైల్స్ పట్టుకొని మెడికల్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ సరిగ్గా నాకు అనిపించలేదు, నేను సాటిస్ఫై కాలేదు, ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని రాలేదు. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేయకుండా డాక్టర్ని చేంజ్ చేసేసరికి మేము అందరం కూడా చదువుకునేది ఒకటే బుక్స్. టు బీ ఫ్రాంక్, అందరం మెడికల్ కాలేజెస్ నుంచే చదువుతాం, ప్రొసీజర్స్ ఒకటే ఉంటాయి, కానీ పేషెంట్ని చూసే విధానమే డిఫరెంట్. దట్స్ వై సబ్జెక్టివ్ వేరియేషన్ అని అంటారనమాట. అంటే డాక్టర్కి చూసే విధానం డిఫరెంట్ తప్ప ట్రీట్మెంట్ ఒకటే. సో వాళ్ళకి ఏమైపోయింది అంటే సేమ్ ట్రీట్మెంట్ 10 years చేసేసరికి అమ్మాయికి క్యాన్సర్ డెవలప్ అయింది. సో ఆ టైంలో 25 yearsకి ఒక అమ్మాయికి యూట్రస్ తీసేస్తే ఇప్పుడు తన లైఫ్ ఏమవుద్దండి? నౌ ప్రెగ్నెన్సీ కావాలనుకొని లాస్ట్కి ఏమైంది, ప్రెగ్నెన్సీయే రాని పరిస్థితి అయిపోయింది. సో సాడ్. సో ఇట్లాంటి కేసెస్ అన్నిటికీ మనం ఏం చెప్తామంటే ఫస్ట్ పేషెన్స్ అవసరం, ప్రాబ్లం ఎక్కడుందో ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అవసరం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకటే టైంలో క్లినిక్ వచ్చి ఎవాల్యుయేషన్ చేయించుకుంటే మనకు ట్రీట్మెంట్ కానివ్వండి, హెల్ప్ చేయడం కానివ్వండి ఈజీ అయిపోద్ది. ప్రాబ్లం డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కడ ముఖ్యంగా ప్రాబ్లం ఉంది అనేది దాన్ని పట్టుకుంటేనే దాన్ని సొల్యూషన్ దిశగా మనం ప్రతి అడుగు వేయగలుగుతాం. ఇది ఒక కేస్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ కేసెస్ చాలా ఉన్నాయన్నమాట. చాలా మందికి ఏంటంటే యూట్రస్లో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అసలు ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా IVF కేసెస్ కానివ్వండి, ఒకప్పుడు కోవిడ్లో కూడా హాస్పిటల్స్ అన్ని షట్ డౌన్ అయిపోయినాయి. అవును. గవర్నమెంట్ ఏంటి ఎమర్జెన్సీ
అయితేనే హాస్పిటల్స్ ఓపెన్ పెట్టారు. సో మనం కోవిడ్ టైమ్స్ లో కోవిడ్ కంటే ముందు ఒక 10 years 14 years పిల్లలు రాని వాళ్ళకి IVF ప్లాన్ చేసి వాళ్ళ బేబీస్ ని తీసి ఎంబ్రియోస్ ని క్రయో ప్రిజర్వేషన్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఒక వన్ year వరకు దే హ్యాడ్ ఫ్రీ టైం బేసికలీ. చాలా మందికి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన దీని మీద చాలా రీల్స్ వచ్చాయి, పిల్లలు కన్నా ఉన్న సందర్భం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటికి రీజన్ మనం ఆలోచిస్తే మోస్ట్లీ స్ట్రెస్ ఇక్కడ ఒక పెద్ద కల్ప్రిట్. సో బిజీ లైఫ్ స్టైల్స్, ఓకే, అసలు తినడానికే టైం లేదు, ఏది చేయడానికి టైం లేదు, ఏం చేస్తున్నారని నాకు ఒక డౌట్. కంటిన్యూస్ రెస్ట్లెస్నెస్, పొద్దున్న లేస్తే జీవితానికి కూడా మనస్ఫూర్తిగా అన్నం తినడానికి, ప్రశాంతంగా పడుకోవడానికి. మన శిల్పిరెడ్డి గారు బాగా చెప్తారు, సంసారం చేయడానికి కూడా నా దగ్గర టైం లేదు. అవును, ఆవిడ చాలా రాగా చెప్తారు. అవును అవును. సో ఇట్లా వీళ్ళందరికీ కూడా ఈ స్ట్రెస్ అండ్ బాడీలోంచి తీసేస్తే ఐ థింక్ half of the couple న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి వాళ్ళకి. దట్స్ సో నైస్ రియల్లీ.